హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరు నా చిన్నతనం నుంచి చెప్పాలంటే మా నాన్నగారు అప్పటి నుంచి కూడా నేను వింటానే ఉన్నా. ఆ పేరు వింటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే మా నాన్నగారి తరం, నా తరం, నా రేపటి తరం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ 3 జనరేషన్స్ని కూడా ఆయన అలరిస్తూనే ఉన్నారు. మా నాన్నగారు ఖైదీ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సినిమాలు, మా అమ్మగారు వాళ్ళగా ఆయన గురించి, ఆయన సినిమాలకి ఉండేటువంటి క్రేజ్ గురించి చెబుతూ వింటూ పెరిగా. ఈవెన్ నా తరంలో నేను చిరంజీవి గారికి చూసినటువంటి సినిమాలు హిట్లర్ కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు హిట్లర్ నుంచి నాకు బాగా గుర్తున్నటువంటి సందర్భాలు అవన్నీ కూడా. అంజీ కానీ, జై చిరంజీవ కానీ, జగదేక వీరుడు అతిలోక సుందరప్పుడు కూడా నేను ఆ సినిమాని తర్వాత ఎప్పుడో చూశాను. కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మా మదర్ వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో చూసాను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజుకి ఇంకా రేపటికి కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గల. అంటే ఇన్ని జనరేషన్స్ని ఆయన ఇన్స్పైర్ చేసేటువంటి విధానం ఏదో డాన్సుల్లోనో లేదంటే ఫైట్ల్లోనో యాక్షన్లోనో ఇవన్నీ మనం ఆయనకి నిజంగా ఆయనకి పేరు పెట్టలేము. ఇంకా అసలు ఈ దేశంలో ఆయనని మించినటువంటి డాన్సర్ నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఉండొచ్చేమో. అంటే చాలామంది డాన్స్ చేస్తూ ఉండొచ్చేమో, కానీ ఆయన్ని బీట్ చేసేటువంటి, ఆయన గ్రేస్ని మ్యాచ్ చేసేటువంటి డాన్సర్ మాత్రం ఇన్ని కోట్ల మందిలో ఎవరూ దొరకలేదని చెప్పడంలో ఎటువంటి డౌటే లేదు. అది మెగాస్టార్ ఒక్కడే. ఇంకా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మెగాస్టార్ అనే పదం చిరంజీవి గారి కోసమే పుట్టింది. అది ఆయనకి మాత్రమే సొంతం, అంతే. అది ఇంకెవరూ మార్చలేరు, దాన్ని ఎవరూ చెరిపేయలేరు. ఇకపోతే సినిమాలే కాదు, ఇప్పటికీ ఆయన నిన్న హుక్ సాంగ్ డాన్స్ వేస్తుంటే అసలు ఆయన, మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు ఎంతలా ఆయన్ని ఇంకా చిన్నపిల్లోళ్ళలాగా మురిసిపోతూ ఉంటారో, ఈవెన్ మేము కూడా ఆయన్ని చూసి మురిసిపోతున్నటువంటి పరిస్థితి. సరే, మా సంగతి వదిలేండి. నిన్న మా అమ్మాయి ఆ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ అయినప్పుడు నిన్న సాయంత్రం టీవీలో చూస్తుంటే, ఏంటి అంతలా డాన్స్ చేస్తున్నారు, ఆయన ఏజ్ ఏంటి, నీకు తెలుసా నాన్న, ఆయన ఎప్పుడు సినిమాలు చేశారని అడుగుతుంటే, ఈవెన్ మా అమ్మ చెప్తుంది, నేను కాదు, నాకే నా చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారిని చూస్తున్నానని. అంటే దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల ఆయన సినిమా కెరియర్లో ఎంతమందిని ఇన్స్పైర్ చేసుకుంటూ వస్తున్నారో చూడండి. ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా, ఒక డాన్సర్గా, ఇవన్నీ పక్కన పెడితే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా మనుషుల్ని ఇన్స్పైరింగ్ చేయటం అంటే నిజంగా చిరంజీవి గారి నుంచి మొదలైందేమో. ఒక సినిమా హీరో అనే వ్యక్తి తన నటనతో, తన యాక్టింగ్తో, వీటితోనే కాకుండా సేవ వైపు ఒక అభిమానుల్ని ఇలా కూడా వాడుకోవచ్చా అనేటువంటిది ఆయన దగ్గర నుంచి. అంతేకాదు, ఈ స్థాయికి వచ్చినప్పుడు చిరంజీవి గారు, నేను చూసింది ఒక 30 ఏళ్ళ నుంచి, నాకు మహా తెలిసి అయితే నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు, దాదాపు ఇంకొక 30 సంవత్సరాల నుంచి నేను ఆయన్ని, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటున్నా. అప్పుడు కూడా ఎంతో కష్టపడి ఒక సాధారణ కుటుంబం నుంచి ఈ స్థాయికి మెగాస్టార్ అవ్వచ్చు అని ఆయన ఒక రోల్ మోడల్గా ఏ పనైనా సరే చాలా కష్టపడి పనిచేస్తే, ఇష్టపడి పనిచేస్తే డెఫినెట్గా దాని నుంచి రిజల్ట్ వస్తుంది, మెగాస్టార్లా మనం అవుతాం అని ఏ రంగం వాళ్ళైనా సరే ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకున్నటువంటి సందర్భాలు. ఈవెన్ ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు, నాకు ఊహ తెలిసిన తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది 98లో అనుకుంటా స్టార్ట్ అయింది. 2001, 2002 ఆ టైంలో మా ఊర్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టారు. దానికి హ్యూజ్గా రెడ్ క్రాస్తో కలిసి రక్తదానం అనేది మా స్కూల్లో, మా హై స్కూల్లో పెట్టారు, చింతలపూడిలో. ఈవెన్ సునీల్ గారు కావచ్చు, రాజా రవీంద్ర గారు, ఇంకా చాలామంది అక్కడికి వచ్చి ఆ టైంలో ఆ బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి బర్త్డే రోజున అంత గ్రాండ్ సక్సెస్గా రాష్ట్రంలోనే 2వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ అప్పుడు ఉందని విన్నాను కూడా. అంటే అంత ఇన్స్పైరింగ్గా చేసేటువంటి విధానం, అవన్నీ కూడా చిరంజీవి గారిని చూసినటువంటి సందర్భాలు. అంటే అలాంటి సేవా కార్యక్రమాల వైపు, రక్తదానం, నేత్రదానం, ఇవన్నీ కూడా అప్పటి నుంచే. అలాంటి చిరంజీవి గారు నిన్న సినిమా చేస్తే నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే, ఎంత మురిసిపోతున్నామంటే, ఆయన అప్పటికీ ఇప్పటికీ అదే గ్రేసు, అదే డాన్సు. చాలామంది హీరోలు మనకి సోషల్ మీడియాలో పెడుతుంటే, ఏంటి బాస్ ఏంటి అసలు ఇప్పటికీ 70 ఏళ్ళ వయసు వచ్చింది, ఆయనలో ఎక్కడ గ్రేస్ కానీ, ఆ అలసట కానీ అసలు అది ఏమీ కనిపించట్లేదు. ఆయన 70 ఏళ్ళలా లేదు, ఒక 30 ఏళ్ల వయసు, నాకన్నా చిన్నోళ్ళలా కనిపిస్తున్నాడు, చిన్నోళ్ళ డాన్స్ చేస్తున్నాడు. ఇవి నేను కూడా అలాంటి స్టెప్పులు డెఫినెట్గా 100% ఇంకొక సంవత్సరం, 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా సరే ఆ గ్రేస్ అనేది ఇంపాసిబుల్ అంతే.
ఎంత కింద మీద పడి కొట్టుకున్నా, ఎంత పొద్దున సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసి నేనేదో ఎరగబొడి చేసినా సరే, నా వల్ల ఆయనలో ఉన్నటువంటి గ్రేస్ని 1% కూడా అందుకోలేను నేను. బట్ నేను నిజంగా చెప్తున్నాను కదా, ఆయన ఇప్పటికీ రేపటి తరానికి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలాంటి క్యారెక్టర్. అంటే ఈ వయసులో 70 సంవత్సరాల వయసులో కూడా ఇంకా తన ఏదైతే నమ్ముకుని జీవితంగా పెట్టుకుని వచ్చారో సినిమా ఇండస్ట్రీ మీద, అంటే తనకు ఉపాధిగా లేకపోతే తన లైఫ్ కెరియర్ అంతా కూడా దాని మీద పెట్టారో, 70 ఏళ్ల వయసులో కూడా అదే ఎఫెక్ట్. మొదటి సినిమాకి ఏ ఎఫెక్ట్ పెట్టారో ఇప్పుడు 150 సినిమాలకు పైగా చేసిన తర్వాత ఇప్పటికీ అదే ఎఫెక్ట్. అప్పుడంటే 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసులో పెట్టినటువంటి ఎఫెక్ట్ 70 ఏళ్ల వయసులో కూడా అంత ఎక్కడా కూడా అలసట అనేది లేకుండా, ఎక్కడా కూడా ఇబ్బంది పడడం అనేది లేకుండా, గ్రేస్తో ఆయన పడేటువంటి కష్టం, సినిమాకి ఎంతోమంది ఇష్టపడి ఒక ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు పడినటువంటి కష్టాన్ని మర్చిపోవడం కోసం 2-3 గంటలు ఫ్యామిలీతో ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల కోసం వస్తారు. అలాంటి డబ్బులు పెట్టి వచ్చినప్పుడు వాళ్ళని మనం డెఫినెట్గా సాటిస్ఫై చేయాలి. ఆ మోటివ్తో చిరంజీవి గారు ఇప్పటికీ అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా ఆయన పడుతున్నటువంటి శ్రమ చూస్తుంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా ఆయన చాలా నేర్పుతూనే ఉన్నారు, ఇంకా నేర్పిస్తూనే ఉన్నారు. ఇంకా కష్టపడాలి, ఇంకా ఏం చెయ్యాలి, మనం డబ్బులు తీసుకుని వాళ్ళు ఎంత మన కోసం వస్తున్నప్పుడు మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాలి అనేది ఆయన ఇప్పటికీ మనకి నేర్పిస్తూనే ఉన్నారంటే ఎప్పటికీ లెర్నర్ అనే మనం చెప్పాలి. మనం ఆయన నుంచి ఎప్పటికీ నేర్చుకునేది ఉంటుందనే చెప్పాలి. ఇంకెంతోమందిని ఈ తరానికి కాదు, రేపటి తరానే కదా, ఆ తర్వాత తరానికి కూడా ఆయన ఒక పాఠ్య పుస్తకమే. ఆయన ఒక చిరంజీవిగా, ఆ చిరంజీవుడు అంజనీపుత్రుడు ఎలాగైతే హనుమంతుడు మనకి ఇప్పటికీ కొన్ని తరాల పాటు ఆయన ఇన్స్పిరేషన్గా ఉన్నాడో, ఈ అంజనీపుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎప్పటికీ అదే తరహాలో ఆయన ఒక పాఠ్య పుస్తకంలా ఇన్స్పైరింగ్ చేస్తూనే ఉండాలి. ఇలా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా మన శివశంకర వరప్రసాద్కి నిజంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం.